ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరు క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనము: మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, దైవాంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవునికి లోబడి ఉండుట. మనము నిన్నటి దినము అబ్రహాము దేవుని పిలుపునకు లోబడినట్లుగా ధ్యానం చేస్తున్నాం. ఈ ఆదికాండము 22వ అధ్యాయములో మరొక సంఘటన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి చిత్తము ప్రభువా అని అంగీకరించి తన కుమారుని తీసుకొని ఆ యొక్క మోరియా పర్వతములలో ఒక పర్వతానికి తీసుకుని వెళ్ళిన సంఘటన ధ్యానం చేశాం. ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానములో మరొక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుని యెహోవా దేవునికి అబ్రహాము లోబడినట్లుగా ధ్యానం చేశాం. ఈ దినము ఇస్సాకు కూడా తన తండ్రి అయిన అబ్రహాము మాటకు లోబడి ప్రయాణిస్తున్నట్లుగా చూస్తున్నాం.
మొదటి భాగములో యెహోవా దేవుడు అబ్రాహాముతో అంటున్న మాట, నీ ఒక్క కుమారుడైన ఇస్సాకును నీవు మిక్కిలి ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును నా కొరకు బలి ఇవ్వు. ఈ భాగములో తండ్రి అయిన దేవునికి అబ్రహాము లోబడి తన ప్రయాణం చేస్తున్నాడు. ఈవేళ ఈ భాగములో ఆలోచన చేస్తే కుమారుడైన ఇస్సాకు తండ్రి అయిన అబ్రహామునకు లోబడి ప్రయాణము చేస్తున్నట్లుగా చూస్తున్నాం. దానికి ఒక రుజువు దైవ గ్రంథములో ఆలోచన చేస్తున్నప్పుడు లేక పుట్టిన కుమారుడు, మిక్కిలి తండ్రి చేత ప్రేమించబడుచున్న ఇస్సాకు తన యొక్క మెడ మీద చీల్చినటువంటి కట్టెలు పెట్టి వధస్థానానికి తండ్రి తీసుకుని పోతూ ఉంటున్నప్పుడు మారు మాట్లాడకుండా తండ్రిని కుమారుడైన ఇస్సాకు వెంబడించి తన తండ్రికి ఏ విధంగా లోబడ్డాడో తను కనపరుచుకుంటున్నాడు. అంటే ఈ ఆదికాండము 22వ అధ్యాయములో దేవునికి అబ్రహాము లోబడి అబ్రహామునకు తన కుమారుడైన ఇస్సాకు లోబడి తను ప్రయాణిస్తున్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తదుపరి భాగములో ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న వేస్తాడు తండ్రిని. తండ్రి, నిప్పులు కట్టెలు ఉన్నాయి, వధించటానికి బలి పశువు ఏది, లేక గొర్రె పిల్ల ఏది? అబ్రహాము ఎంతగా లోబడ్డాడు, ఎంతగా దేవుని యందు విశ్వసించాడో ఒక మాట ఆలోచన చేస్తే తాను చెప్పిన ఒకే ఒక మాట దేవుడే చూచుకుంటాడు. తను విశ్వాసము ద్వారా లోబడ్డాడు. లోబడినటువంటి తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి కుమారుని వధస్థానానికి తీసుకుని పోతున్నాడు. తాను తన యొక్క ఆ వధస్థానానికి చేరుకుని బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి తన చేతి కత్తిని ఎత్తి వధించడానికి సిద్ధపడినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము ఆలోచన చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ ఆదికాండము 22వ అధ్యాయములో 10వ వచనములో అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచినట్లుగా దేవుని వాక్యము వ్రాయబడింది. అందుకతడు ప్రారంభములోనే దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి అబ్రహాము మరలా అంటున్నాడు, చిత్తము ప్రభువా. 12వ వచనములో ప్రభు అంటున్నటువంటి మాట, ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ కూడా నీవు చేయవద్దు అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఆయన అభినందన అక్కడ తెలియచేస్తాడు. నీకు ఒక్క కుమారుడయ్యున్నటువంటి ఇదిగో నీకు కుమారుని నాకు ఇవ్వటానికి నువ్వు వెనుతీయలేదు. నువ్వు దేవునికి భయపడ్డావు, ఇందువలన నాకు ఈ విషయం తెలుస్తున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు పొదలు కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలు వెనక తట్టు కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. ఈ నేటి భాగములో ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని మాటకు విశ్వాసి లోబడినప్పుడు దేవుడు గాయపరచు దేవుడు కాదు, గాయమును కచ్చే దేవుడు. దేవుని మాట మనము తప్పక జరిగించేవారిగా ఉండాలి.
దేవుని చిత్తానికి లోబడే వారముగా ఉండాలి. తన పిలుపునకు అంగీకరించే వారముగా ఉండాలి. అబ్రహాము ఆ విధంగా దేవుని యొక్క చిత్తానికి లోబడి తన ఒక్కగాని ఒక కుమారుని వధించటానికి కూడా సిద్ధపడినప్పుడు కనికరము గల దేవుడు తన కుమారునికి బదులుగా ఒక పొట్టేలును ఆ పొదలో ఆయన చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ముగింపుగా మన జీవితాల్లో కూడా ఇటువంటివి అనేక సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఎన్నో మనకు కలుగుతూ ఉంటాయి. ఏ విషయంలో మనం భయపడవలసినటువంటి అవసరత లేదు. యోబు యొక్క జీవితంలో దేవునికి లోబడ్డాడు. ఆయన కలిగినటువంటి నష్టము దేవుని చిత్తము అని అంగీకరించాడు. కాబట్టి తిరిగి తను కోల్పోయినవి రెట్టింపు పొందుకున్నాడు. ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు, కుమారుడు ఇస్సాకు లోబడ్డాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని ప్రభువు సెలవిచ్చిన రీతిలో ఇస్సాకు మీద ఉన్నటువంటి మరణమును తండ్రి అయిన దేవుడు ఆయన కొట్టివేసి దీర్ఘాయుష్యను దయచేశాడు. దానికి కారణం తన తండ్రికి ఉన్నటువంటి విశ్వాసము. తన తండ్రి అయిన అబ్రాహామునకు లోబడుట. అలాగూ మన జీవితాల్లో లోబడినప్పుడు లోకములో ఎన్నో విధములైనటువంటి శ్రమలు, శోధనలు మన మీదకు వచ్చిన వాటన్నిటి నుండి కూడా ప్రభు తప్పించి వాటి స్థానములో మేలు సమకూర్చగలిగిన దేవుడు. అలాగూ పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. అబ్రహాము దేవా, యెహోవా దేవునికిని ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకు లోబడ్డారు. దేవా, నీ చిత్తమును వారు నెరవేర్చారు, మేలు పొందుకున్నారు. అలాగున మేము కూడా లోబడుట నేర్పించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు ఆశీర్వదించండి. అనేక మంది నాయనా ఈ యొక్క ప్రభువా వైరల్ ఫీవర్స్తో ఉన్నారు, టైఫాయిడ్తో ఉన్నారు. ప్రభు, వారందరిని దర్శించండి నాయన, స్వస్థపరచండి. బాడీ పెయిన్స్తో ఉన్నారు. యాక్సిడెంట్ అయినటువంటి బిడ్డలు, వెనక కాళ్ళు నొప్పులు, అలాగే కిడ్నీ ప్రాబ్లంతో, హార్ట్ ప్రాబ్లంతో, ఆయాసముతో, దగ్గుతో ఉన్నటువంటి వారందరినీ దర్శించి స్వస్థపరచు. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.